హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్ జ్యోతి. మరి నా ఛానల్ ఇంతగా ఆదరిస్తూ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తూ గూగుల్ పిన్ రావడానికి కారణమైన మీ అందరికీ కూడా వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో అయితే నేను ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టానండి. అదేంటంటే చిన్నపిల్లలు ఎంతగానో ఇష్టపడుతున్న ఇల్లండి. మరి నాకైతే చాలా బాగా నచ్చిందండి. మరి మీకు కూడా వీడియో తీసి చూపించాలని వీడియో అయితే తీసేసానండి. అంత బాగా నచ్చింది. ఏంటి ఇల్లేంటి ఇంత చిన్న బాక్స్ లో ఉంది అని చూస్తున్నారా? చాలా మందికి తెలుసు, కొంతమందికి అయితే తెలియదు కదా. నాకు కూడా తెలియదండి ఇది వచ్చేదాకా. మా పాప చెప్పేదాకా కూడా నాకు తెలియదు. ఆర్డర్ పెట్టి మరి ఇలా సెట్ చేసినా కానీ నాకు తెలిసింది. తెలిస్తే కాదు, చాలా బాగా నచ్చింది అనమాట. అసలుకైతే హౌస్ కదా, అది ఎలాగొస్తుందో పెద్ద పెట్టిలో వస్తుందా ఏంటి అనుకున్నానండి మామూలుగా చెప్పాలంటే. ఇంకా ఇలా వచ్చేపాటికి నాకే ఆశ్చర్యం వేసింది. బాక్స్ తీసి చూసానండి. బాక్స్ తీయగానే ఫస్ట్ ప్యాకెట్ లో క్లిప్లు అయితే వచ్చినాయి, సెట్ చేసే క్లిప్పులు. తర్వాత ఈ ప్లాస్టిక్ పెద్ద కర్రలు కొన్ని, చిన్న కర్రలు కొన్ని వచ్చినాయండి. అవి తీసి పక్కన పెట్టాను. తర్వాత మరి ఇల్లు సెట్ చేసినాక దానిపైన వేయటానికి టెంట్ అనమాట, హౌస్ ది క్లాత్ ఒకటి వచ్చింది. చాలా అంటే చాలా బాగుందండి. కలర్ కూడా చాలా బాగుంది. మరి దాని మీద టెడ్డీ బేర్ బొమ్మలు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా సెట్ చేసేద్దాము అని చెప్పేసి క్లిప్లన్నీ ఇలాగా ప్లేట్ లో తీసుకున్నాను. చూడండి మీకు చూపించడానికి. పసుపు నిలువు క్లిప్లేమో 5 వచ్చినాయండి. రెడ్ అయ్యే త్రికోణంలో ఒక 6 క్లిప్లు వచ్చినాయి. పచ్చవి కూడా 4 క్లిప్లు వచ్చినాయండి. రెడ్ అయ్యి వచ్చేసి కింద సెట్ చేయాలన్నమాట. మరి గ్రీన్ వచ్చేసి పైన సెట్ చేయాలి. పెద్ద కర్రలు కొన్ని, చిన్న కర్రలు కొన్ని వచ్చినాయి అన్నాను కదా. ఇలా నిలువుగా సెట్ చేసేయేమో చిన్న కర్రలు అయితే తీసుకున్నానండి. 5 వచ్చినాయి కదా పసుపు నిలువుగా సెట్ చేసాయి. అలాగే 5 ఇలా సెట్ చేశాను అనమాట. చిన్న కర్రలే 5 కూడా సెట్ చేసి ఇలాగా పక్కన పెట్టేసేసాను. చూడండి 5. ఇదంతా కూడా నేను పేపర్ లో చూసానండి. పేపర్ వచ్చింది దీంతో పాటు. ఆ పేపర్ లోనే చూసి చేశాను, కానీ బాగానే వచ్చేసిందండి. తర్వాత త్రికోణంలో రెడ్ క్లిప్లు ఉన్నాయి కదా, అవి తీసుకుని ఇలాగా సెట్ చేశానండి. సెట్ చేసిన కర్రలకేమో అటు ఇటుగా 2 తీసుకున్నాను. తర్వాత మరి బారు కర్రలు వచ్చినాయి అన్నాను కదా, అవేమో ఇలా అడ్డంగా పెట్టానండి. కింద పార్ట్ అయిపోయిందండి. చూడండి 4 ఇలాగా సెట్ చేసేసాను అనమాట. తర్వాత వచ్చేసి బారు కర్రలు తీసుకోవాలి. ఇలాగా 4 పక్కల కూడా 4 పెట్టేసేయాలి. కానీ చాలా ఎంజాయ్ చేస్తూ పెట్టానండి నేను. చాలా సంతోషం వేసింది పెడతా ఉంటేనే. బాగుంది కూడా. అసలుకి నా చిన్నతనం గుర్తొచ్చేసిందండి సెట్ చేస్తుంటే. చిన్నప్పుడు కూడా మేము చక్కగా ఇలాగే ఆడుకునే వాళ్ళం అండి. అప్పుడైతే మామూలు కర్ర పొలాలతో ఇలాగా ఇల్లు కట్టుకునే వాళ్ళం, మట్టితో కూడా అలా కట్టుకునే వాళ్ళం. అలా గుర్తొచ్చేసిందండి. అవి గుర్తు చేసుకుంటూ ఇలా సెట్ చేశాను. తర్వాత పైన గ్రీన్ కలర్ 4 క్లిప్లు వచ్చినాయి కదండి, త్రికోణంలోనే వచ్చినాయి. ఇవి కూడా చూసుకుని పైకి వచ్చేలాగా 4 కూడా సెట్ చేసేయాలన్నమాట. అవి కూడా సెట్ చేసినాక ఇలాగ జాయింట్ చేసిన కర్ర ఉంది కదండి, స్టిక్, దాన్ని ఇలా పొడవైపు సెట్ చేయాలన్నమాట. అటు ఇటు కూడా. ఇటు పక్క వచ్చేసి చిన్న కర్రలు వచ్చినాయి కదా, అవి ఇలాగా
ఇంగ్లీష్ షేప్ వచ్చేలాగా చేయాలి. రెడ్ అయ్యి కింద 4 పెట్టాం కదా, ఇంకా 2 ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి 6 వచ్చినాయి అండి. అన్ని చక్కగా కరెక్ట్ గా వచ్చినాయి. ఇటు కూడా అలాగే పెట్టేసేసాను. చూడండి నా సంతోషం, నిజంగా చాలా బాగుందండి. ఇలాగా నాకే ఇంత ఆనందంగా ఉంది, మరి మా పుట్టపై వచ్చాక ఎంత ఆనందపడద్దో చూడాలి. అది కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను. ఎలాగైతే సెట్ చేసేసాను అనమాట. అయిపోయిందండి. పైన ఇంకో కర్ర ఉంది కదా, జాయింట్ చేసిన కర్ర, అదేలాగా పైన పెట్టేసేసాను. అసలు అది బాక్స్ తీయంగానే ఎలాగొచ్చింది ఏంటి, ఎలా సెట్ చేయాలా అనుకున్నానండి. కానీ ఓడి తీసి బాక్స్ ఓపెన్ చేసి ఇలాగా చేస్తుంటే చాలా ఈజీగా వచ్చేసింది. అలాగే దీనిపైన హౌస్ ది క్లాత్ వచ్చింది కదండి, అదైతే వేసేసాను. వేయగానే సూపర్ లుక్ వచ్చిందండి, చాలా బాగుంది. అసలు పిల్ల ఎక్కడ చూసిందో, వారం రోజులు అవుతుందండి నాకు హౌస్ కావాలి, నాకు ఆర్డర్ పెట్టు అని. ఇంకా పిల్ల వాళ్ళ తట్టుకోలేక నేను ఆర్డర్ పెట్టాను. ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంది. నాకే ఇంత సంతోషం వేసింది, ఇంకా మా బుడ్డమ్మాయి చూస్తే ఏమైపోతుందో, ఎంత సంతోషపడద్దో అని అనుకున్నాను. సెట్ చేసేసానండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది కూడా, చాలా బాగుంది. ఇంక ఇప్పుడు స్కూల్ నుంచి మా పుట్టమ్మాయి వచ్చే టైం అయిపోయింది. చూడండి, దీనికి కట్న ఇచ్చాడు, మళ్ళీ కట్న కడతానికి అటు ఇటు తాళ్ళు కూడా ఇచ్చారండి. చాలా బాగుంది. మరి మా బుడ్డమ్మాయి వస్తుందండి, గేట్ పడుతుంది. చూడండి, మా బుడ్డమ్మాయి సంతోషం తన మాటల్లోనే మీకు చూపిస్తాను. బాగుందా? ఇదేని అడిగింది నువ్వు? కూర్చో. చూసారు కదండి మరి మా బుడ్డమ్మాయి సంతోషాన్ని. మరి మీకు మా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట బిల్ కొడతా మర్చిపోకండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.